నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కరోనాపై అవగాహన సదస్సు. జనతా కర్ఫ్యూకి అన్ని మతాల వారు సహకరించాలని కోరిన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పువ్వాడ అజయ్ కుమార్ భేటీ. జిల్లాలో రైతు బంధు లోపాలను సరిదిద్దాలని కోరిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఆలయాల్లో దర్శనాల రద్దుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం. ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తామన్న మంత్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా కలకలం. ఇటలీ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు. హైదరాబాద్ ఆసుపత్రికి తరలింపు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కరోనా ఎఫెక్ట్. రాజన్న లడ్డు ప్రసాదాలను ఉచితంగా పురజనులకు పంపిణీ. పెద్దపల్లి జిల్లా రామగుండంలో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు 3,85,000 రూపాయలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం. వివరాల్లోకి వెళ్తే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ మత పెద్దలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటకు రాకూడదని, దేవాలయాలు, మసీదులు, చర్చిలో గుంపులుగా ఉండకూడదని ఆయన అన్నారు. జనతా కర్ఫ్యూకి అన్ని మతాల వారు సహకరించాలని కోరారు. వ్యాప్తి చెందుతుంది, దానివల్ల చాలా మంది చనిపోతున్నారు. దానికి ఇప్పటివరకు కూడా ఏమీ మందు కనుక్కోలేదు. దానికి సంబంధించి చైనా, ఇరాన్, సౌత్ కొరియా, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఈ 7 దేశాలు కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి. మిగతా దేశాల్లో కూడా వ్యాప్తి చెందుతుంది. అయితే మన భారతదేశానికి ఇప్పుడే కొన్ని కేసెస్ వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణము వేరే దేశాల నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళలో కొంతమందికి ఇమ్యూనిటీ లేని వాళ్ళకు, లేకుంటే అక్కడ వాళ్ళకి ఎవరికైనా ఎక్స్పోజర్ అయ్యి ఉంటే వారి ద్వారా ఇక్కడికి వ్యాప్తి చెందుతుంది. సో దాన్ని అరికట్టడానికి మనము ఎక్కడిదక్కడ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటే ఇది వ్యాప్తి చెందదు. మనము కొన్ని రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో గురుద్వారాస్లో ప్రతి సండే రోజు हर संडे को गुरुद्वारा में सत्संग होता है. फिर हर टेंपल में शनिवार को होता है, गुरुवार को होता है. తర్వాత జనరల్గా మంగళవారం కూడా ఉంటుంది హనుమాన్ టెంపుల్స్. అదేవిధంగా చర్చెస్లలో మాస్ ఉంటుంది, సండే మాస్. సో ఇటువంటి ప్లేసెస్లలో వాలంటరీగా పబ్లిక్ వస్తారు కాబట్టి అక్కడ ఒకరికి ఉన్నా కూడా అందరికీ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. एक को भी है तो पूरे जो भी उधर मास को अटेंड कर रहे हैं, सत्संग को अटेंड कर रहे हैं, टेंपल को अटेंड कर रहे हैं, सबको फैलने का चांस है. तो हम सबको रिक्वेस्ट करते हैं कि जब तक ये पूरा वायरस इंडिया में बंद ना हो, जो भी गुरुद्वारा है, मस्जिद से, टेंपल से, चर्चेस है, सबको आपके डिवोटीज को बोल दो कि जो भी प्रेयर्स करना है घर में ही कर सकते हैं. టెంపుల్ ఆనే కా ఆవశ్యకత नहीं है. టెంపుల్కి రావాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకోండి. పూజలు ఏమైనా ఉంటాయని మీరు చెప్పండి. ఇప్పుడు మనకి ఎన్నుండి ఖమ్మం జిల్లాలో రైతు బంధు లోపాలను సరిదిద్దాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వినతిపత్రం సమర్పించారు. పొలాల హెచ్చుతగుల నేపథ్యంలో గతంలో వెనక్కి తీసుకున్న రైతు బంధు చెక్కులు వెంటనే తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఇతర రైతుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. Correct. Government, we are government. Yes, right. What you said is correct. మంత్రి గారితో పాటు నేను ఇచ్చిన ట్రావెల్ అది అన్నారండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా కలకలం రేపింది. కొత్తగూడెంలో ఇటలీ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో బాధితునికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఆలయాల్లో దర్శనాల రద్దుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచార్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఓగది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25న లైవ్ టెలికాస్ట్ ద్వారానే పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి వేడుకలను వీక్షించాలని పేర్కొన్నారు. భక్తులు దర్శనాల కోసం ఆలయాలకు రాకూడదని కోరారు. सीएम साहब आदेश दिए और हमारे कमिश्नर साहब पूरे मंदिरों को बाहर कोई पंडाल डाल के तो बाहर लोगों को बिठा के 1000 लोगों का 500 लोगों का बैठने का काम कोई नहीं करना, सिर्फ केवल कम से कम लोगों से सांप्रदायिक सिद्धांत में करना चाहिए बोलकर बता रहा हूँ. इसके लिए साहब सब लोगों का नियंत्रण जो आदेश जो गवर्नमेंट आदेश दिए वो नियंत्रण मुताबिक आप सब लोग का मदद करना बोल के आप लोगों को बता रहा हूँ. पॉजिटिव है बोल के किसी को मालूम नहीं रहता, वो टेस्ट करने के बाद ही मालूम होता. उस वास्ते आप सब लोग जिसका जगह उन्होंने स्वयं नियंत्रण अगर चला लिए तो जिसको नहीं मिलना, किसके नज़दीक जाके बात नहीं करना, अकेले घर से बाहर नहीं निकलना, इसी से ही वो कोरोना रुका सकते बोल के हम लोग आश्वासन दे रहे. हमारे जो उगादी फेस्टिवल में सब लोग वो पंचांग जो पढ़ने का रहता है वो केवल ये ऑफिस में पढ़ के सुनाने का है, वो टीवी टेलीकास्ट करते हैं. और श्री राम नवमी जो बहुत बड़ा कल्याण होता उसके लिए भी वो बाहर जो 1 लाख लोग आते थे. इस वक्त వైరస్ దృష్టిలో దాన్ని కూడా మరి ఆపుదల చేసి మరి మా ఎండోమెంట్ దేవాలయ హాల్లోనే ఇదే హాల్లో నిర్ణయించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, వారు చెప్పిన ప్రకారం ఇక్కడనే పంచాంగ పఠనము కార్యక్రమం పొద్దున 10 గంటల నుంచి మొదలవుతుంది. ఆ కార్యక్రమం టీవీలలో అందరు వీక్షించేలాగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి వీక్షించేలాగా ఒకసారి దగ్గర కలవకుండా మరి మీరందరూ కూడా ఆ పంచాంగ శ్రవణాన్ని 10 గంటల నుంచి మీరందరూ కూడా టీవీలలో చూసి ఇళ్లలో ఉండి ఎవరు ఎక్కువ మంది మనం గుమి కూడకుండా ఇళ్లలో ఉండి చూస్తేనే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పంచాంగ శ్రవణము మరి మనము మరి భవిష్యత్తు కాలం ఏ విధంగా పండుగలు మరి ఏ కార్యక్రమం ఏం జరుగుతుందో అది దాని నక్షత్రాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. కాబట్టి దానందరం కూడా ఆ రోజు ఉగాది రోజున 25 తేదీ నాడు మనందరం కూడా సహకరించాలని చెప్పి మరి అందరు కూడా తెలంగాణ రాష్ట్రం కాకుండా తెలుగు ప్రజలందరూ కూడా కోరడం జరుగుతుంది. మరి భద్రాచలంలో శ్రీరాముల వారి యొక్క మరి కళ్యాణోత్సవము ప్రతి సంవత్సరము బ్రహ్మాండంగా నిర్వహించుకునే కార్యక్రమం కూడా భక్తులు పెద్ద ఎత్తున దాదాపు 1 లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా నియంత్రించాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మరి కేవలము బ్రాహ్మణులు పూజారులు ఏ విధంగా అయితే ఆ కార్యక్రమం జరగాలో అది యథావిధిగా జరుపుతూ మరి కేవలం పైన బయట మిథిల ఏదైతే ప్రాంగణం ఉందో అక్కడ కాకుండా మరి పైన ఉన్నటువంటి హాల్లోనే జరగాలి అని చెప్పి ఈ కళ్యాణము ఆ విధంగా నిర్ణయించడం జరిగింది. కేవలము ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు మరి మేమనుకోండి, కొంతమంది శాసనసభ్యులు, కొంతమంది అసలు ఆహ్వాన పత్రికలు కూడా ఎక్కడ కూడా ప్రింట్ చేయడం లేదు, అక్కడ ప్రచారం లేదు, ఏం లేదు. ఆ విధంగా మన శ్రీరామనవమి సందర్భంగా అన్ని దేవాలయాలు కూడా అదేవిధంగా గుడి లోపట్లే మీరు చేసుకోవాలి తప్ప బహిరంగంగా ఇక్కడ చేయకూడదని చెప్పి మరి అందరూ కూడా ఆదేశాలు కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. ఏ ఆలయం ఇక్కడ చాలా మట్టుకు దేవాలయాల్లో శ్రీరామనవమి చాలా పెద్దగా పందిళ్ళు అనేసి బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఇప్పుడు ఆడంబరం ఏం లేకుండా మరి గుడిలోనే మరి నడపాలని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరంతా కరోనా వైరస్ ఉంది కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి భక్తులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఈ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల విషయంలో మీకు క్షుణ్ణంగా తెలపడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దీని విషయంలోనే మరి అన్ని విషయాలు ఇప్పుడు గతంలో చెప్పారు కాబట్టి కొద్దిగా ఎలాబొరేట్గా దీని విషయాల్లో చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. ఈ మేరకు సీతారాముల కళ్యాణానికి ముందస్తుగా తయారు చేసిన రాజన్న లడ్డు ప్రసాదాలను ఉచితంగా పురుజనులకు పంపిణీ చేసే యోచనలో ఆలయ అధికారులు ఉన్నారు. సుమారుగా 36,000 లడ్డూలను పట్టణంలోని ప్రతి ఇంటికి 4 లడ్డూలు చొప్పున పంపిణీ చేయడానికి నిర్ణయించారు. ఇంటి యజమాని సంతకం, ఇంటి నెంబర్లను నమోదు చేసుకుని ఆలయ సిబ్బంది లడ్డూ ప్రసాదాలను ఇవ్వనున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో పలు చోరులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు రామగుండం ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీసులు చూసి పారిపోయే ప్రయత్నం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడి నుండి 3,85,000 రూపాయలు విలువ చేసే బంగారం మరియు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలో ఇంతకుముందు రాష్ట్రంలో పలు చోట్ల చోరులకు పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు వివరించారు. సత్యనారాయణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు సిసిఎస్ సిబ్బంది మహేశ్వర్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇద్దరు సిఐలు మన వెంకటేశ్వర్లు మరియు శ్రీనివాస్ మరియు సిబ్బందితో ఈరోజు రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో మంచినీళ్ళు పెట్రోల్ బంక్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని కస్టడీలో తీసుకోగా అతని దగ్గర 7.5 తులాల బంగారం మరియు 30 తులాల వెండి 10,000 రూపాయల క్యాష్ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. అతన్ని టోటల్గా ఇంట్రాగేట్ చేస్తే ఎలకతుర్తి హుజరాబాద్ మంతిని ప్రాంతాల్లో దొంగతనం చేసినట్టుగా ఇమీడియట్లీ ఆయన ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క కేసులో ఈ మంతినిలో దొరికే క్రమంలో రాడ్తో మరి ఆ యొక్క ప్రాపర్టీ ఆ ఇంటి దొంగతనం చేయటం రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది మన సిబ్బందికి. ఇతని గతంలో 2017లో కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది మానకొండూరు పోలీస్ స్టేషన్లో. మరి అదే క్రమంలో ఇతను జలసాలకు అలవాటు పడి టోటల్గా చెడు వ్యసనాలకు అలవాటు పడి మరి ఆ దొంగతనాలు మానకుండా 2019లో మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికి అక్కడ కేసు రిజిస్టర్ చేసి అతను జైలుకి పంపడం, తర్వాత మా ఆదిలాబాద్లో కొన్నాళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏ దొంగతనాలు కంటిన్యూ చేసి ఈరోజు ఉదయం 7:30 ప్రాంతంలో ఇక్కడ మంతినీలో దొరకడం జరిగింది. మరి ఆ దొరికిన ప్రాపర్టీ విలువ 7.25 తులాల బంగారం 3 కేసులలో 3 లక్షల రూపాయల దాని విలువ, 30 తులాల వెండి ఆభరణాలు సుమారు 15,000 రూపాయలు, 10,000 నగదు, మెరూన్ కలర్ హోండా యాక్టివా స్కూటీ దీని విలువ దాదాపు 65,000, ఒక పొడుగాటి ఇనుప రాడ్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి మొత్తం ప్రాపర్టీ విలువ 3,85,000 రూపాయలు. మరి నేరస్తులు పట్టుకోవడంలో మన సిబ్బంది కనపరిచిన మొత్తం టోటల్ సిసిఎస్ సిబ్బంది మరి చాకచక్యంగా పట్టుకున్నందుకు రామగుండం సిపి గారి అభినందనలు తెలపడం జరిగింది. జనగామ జిల్లా దేవరపల మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు చేపట్టిన నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. కళ్లకు నల్ల రిబ్బన్లు ధరించి అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సర్క్యులర్ నెంబర్ 4779 రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 14 సంవత్సరాలుగా మూల స్తంభాల్లాగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను 4779 జీవో తీసుకువచ్చి మమ్మల్ని మా బతుకులు ఆగం చేసే పరిస్థితి వచ్చింది. కావున ప్రభుత్వం 4779 జీవోను వెంటనే రద్దు చేసి మాకు కనీస వేతనం 21,000 చేయాలని మరియు మాకు హెచ్ఆర్ పాలసీ కల్పించి ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలని మరియు మా కూలీలకు 350 రూపాయలు కూలీ వచ్చే విధంగా కూలీ రేట్లు పెంచి 15 రోజుల లోపు కూలీలకు డబ్బులు చెల్లించే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాం. మేము గత 14 సంవత్సరాల నుండి ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. గత డిసెంబర్ నెలలో మాకు 4779 అనే సర్క్యులర్ తీసుకొచ్చి మా బ్రతుకులన్నింటినీ కూడా ఆగం చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి 4,779 జీవోను రద్దు చేసి మాకు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 21,000 రూపాయలు చెల్లించాలని మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం 15 రోజుల బంద్ ప్రకటించింది. ఈ మేరకు సిరిసిల్ల జిల్లాలోని చిరు వ్యాపారులు షాపులు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. కాగా కలెక్టర్ కృష్ణభాస్కర్ పాత బస్టాండ్లో ప్రయాణికులకు కరోనాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Sir, I am basically from microbiology. So I do completely know about that. It's what is its shape, its structure, and how it is multiplied in our body also. We can know. So yeah. అంటే వైరస్ అనేది మనకు చెప్తున్నారు కాబట్టి మీరు అట్లది గాలి ద్వారా వస్తుంది కాబట్టి మనం జనరల్గా ఏమనుకుంటాం ఈమెకు లేదు కావచ్చు లేకపోతే ఇది లైట్ తీసుకోకండి ఎవరు ఎందుకంటే మాకు తెలుసు చిన్న మైక్రో ఆర్గానిజం కాబట్టి అది ఎంతో చేస్తుంది కాబట్టి మీకు చిన్నగా దగ్గు జ్వరం లేకపోతే కోల్డ్ లాంటివి అట్లా ఏమన్నా అనిపించినప్పుడు మంచిగా మీరు ఇంట్లోనే అల్లం అట్లాంటివి తీసుకోవడం వల్ల కొంచెం మన ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. ఇట్లా దగ్గర జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్వేదిక సమ్మె చేపట్టారు. అయితే అసిస్టెంట్లందరూ గుంపులుగా కూర్చుని ఉండడంతో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఎస్ఐ సంతోషం రవీందర్ సమ్మె శిబిరం వద్ద కరోనా వైరస్ను అరికట్టేందుకు మీరు కూడా సహకరించాలని వారిని కోరారు. గుంపులుగా ఉంటే కరోనా సోకే అవకాశం ఉందని, కాగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ చర్యలు పాటించాలని అన్నారు. పబ్లిక్ ప్లేస్లోకి మీరు డైరెక్ట్ వెళ్తే ప్రాబ్లం అవుతుంది. 10 మంది గుమికూడద్దు అనేది ఒక ఉద్దేశం ఉంటుంది. అటువంటి దాన్ని మీరు ఇచ్చేది మీరు సామూహిక శాంతియుతంగా చేస్తుండ్రు, మేము దానికి కాదంటేనే రాజ్యాంగబద్ధంగా చేస్తుండ్రు, ఓకే అది కూడా ఓకే. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రతి ఒక్కరిది బాధ్యత ఉన్నది. సో దానికి దయచేసి సహకరించండి. మీరందరూ కూడా మీరు శాంతియుత పద్ధతిలో మళ్ళీ చేసుకుంటా అంటే దాన్ని రాజ్యాంగబద్ధ పద్ధతిలో ఏదైతే చేసుకుంటారో దాన్ని ఎవరు అడ్డుకునే హక్కు ఎవరికి కూడా లేదు. అట్లా అని చెప్పి ఇప్పుడున్న పరిస్థితులలో ఇది మంచిదైతే కాదు, 10 మందికి మంచిది కాదు. ప్లీజ్ దయచేసి. సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి బాలేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన బండి సంజయ్కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అన్ని వార్డుల్లో గట్టి పోటీ ఇచ్చారని అన్నారు. 2022 ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. చాలు మంచిర్యాల జిల్లా తాండూరు రైల్వే గేటు వద్ద గ్రామ సర్పంచ్ అంచుబాబు కరోనా నివారణకు చర్యలు చేపట్టారు. రైల్వే గేటు వద్ద ప్రయాణికుల నుండి కరోనా ఇతరులకు సోకకుండా ఉండేలా చేతులు కడుక్కొని ఊర్లోకి రావాలని డెటాల్ వాటర్ కలిపిన నీళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు. జనతా కర్ఫ్యూ గురించి ఒక భిన్నమైన ఆలోచనలు చెప్పింది. రేపు 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలి, ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి, ఎలాంటివి కూడా లేకుండా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి చెప్పింది. దాంట్లో చిన్నగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. జనగామ జిల్లా దేవరపల్ల మండలంలో కరోనా వ్యాధి నివారణకు భారత ప్రభుత్వం చేపడుతున్న జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్ఐ రామారావు కోరారు. నిన్నత సమయంలో ఎవరూ బయటకు రాకుండా ఇంటికే పరిమితం కావాలని, రోడ్లపై ఎవరైనా కనిపిస్తే 144 సెక్షన్ ప్రకారం చట్టరీత్యా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జనకేసి అని కొత్త పెట్టేది. మేము పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మీరు మీ ఇళ్లలో ఉండండి, బయటికి రాకండి. బయటికి వచ్చి మీ ఇష్టమైన చట్టపరమైన బయటికి పోకండి. ఎట్లా తిరిగినా చేతులు బాగా కడుక్కొని నోటిని మాస్క్ ధరించండి. కరోనా వ్యాధి అనేది ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, మరి ప్రపంచాన్ని కూడా వణికిస్తుంది కాబట్టి ఈ కరోనా వ్యాధిని అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మన జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు ఆదివారం రోజున మన దేవరూపల మండల ప్రజలందరూ కూడా దానికి జనతా కర్ఫ్యూకి సహకరించి రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఎటువంటి షాపులు కానీ, ఎటువంటి పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ, రిసెప్షన్స్ కానీ, ఎటువంటి పండుగలు కానీ చేసుకోకుండా మన ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ జనతా కర్ఫ్యూకి సహకరించి ఎవరు కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బయటికి రాకుండా అందరూ ఇళ్లలోనే ఉండి ఈ కరోనాని అరికట్టవలసిందిగా ఈ దేవరూపల ప్రజల్ని కోరుకోవటం జరుగుతుంది. దేవరూపల ప్రజలు కూడా ఎక్కడ కూడా గుంపులుగా ఉండి ఇబ్బందులు కలిగించినట్లయితే చట్ట ప్రకారంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి 9 గంటలు ఎవరు గుంపులుగా ఉండొద్దు. ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండాలా. ఒకవేళ గుంపులుగా ఉన్నట్టయితే చట్ట ప్రకారం వాళ్ళపైన చర్య తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మనం కరోనాని అరికట్టాలంటే మన వంతు మనం సాయం చేయడం కోసం ఎవరి వంతుగా వాళ్ళు కూడా కృషి చేసి ఈ కరోనాని అరికట్టవలసిందిగా కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మకుంట మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ నారాయణ, సిఐ సుజన్ రెడ్డి, డాక్టర్ తులసీదాస్, ఎంపీపీ మమత, ఎంపీడీఓ జయశ్రీ పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ నారాయణ మాట్లాడుతూ ప్రజలు కరోనా వైరస్ గురించి భయభ్రాంతులకు గురికాకూడదని, జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ పాల్గొనేలా చూడాలని ప్రజాప్రతినిధులను, నాయకులను, అధికారులను కోరారు. మిగతా సిబ్బంది అంతా రాత్రి 10 గంటల వరకు మనిషి ఎక్కడ ఉన్నాడో ఇంటికి పోయి దొరకబట్టి మన ఇంట్లో కూర్చోబెట్టాలి. ఇంట్లో కూర్చోబెట్టాలి. ఇంకో సంఘం వెళ్తే మాత్రం నేను వికారాబాద్కి వెళ్ళి పంపిస్తాను. ఎందుకంటే ఆయన వల్ల మనం అదే మనకు ఉన్నదో లేదో మనకు తెలియదు. తమను ఉంటుంటే వాని పక్కన ఎక్కడ మనకెంతో తెలియదు, ఫ్లైట్లో తెలియదు. అందుకొరకే దీనికి సీఎం నిర్బంధం కంపల్సరీ. వైరస్ వచ్చేసి 12 గంటలు మాత్రం ఒక ప్రదేశంలో ఉండగలదు. మనం 14 గంటలు ఒకటే ప్రదేశంలో ఉంటున్నాం కాబట్టి ఆ 12 గంటలు ఉన్న వైరస్ బయట స్ప్రెడ్ అవుతుంది. అక్కడ ముందు ఇక్కడ ముందు అవన్నీ చేసి అందరం తిరుగుతున్నాం కదా, అది 12 గంటల వరకు అది చచ్చిపోతుంది. నేను ఇక్కడ పోతా కాకపోతే అక్కడ ఉండేది 12 గంటలే. మనం ఎక్కడ ఉన్నాం అక్కడ ఎవరికైనా వాళ్ళకు ఉంటే ఇంకా అది బయట ఎక్కడ ఉన్నప్పుడు అది బయట ఉన్నది మాత్రం చచ్చిపోతుంది. ఇప్పుడు పర్సన్స్ ఎవరైతే బయట దేశాల నుంచి వచ్చిన ఉన్నారో వాళ్ళందరినీ కూడా 14 రోజులు లోపల ఇంట్లో ఉండేటట్టే చేస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. మా కానిస్టేబుల్ అందరికీ పంపిస్తున్నాం. వాళ్ళు కూడా షిఫ్ట్ చేంజ్ అయిన వెంటనే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నారో లేదో మా వాళ్ళ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేసి వస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కరోనాపై అవగాహన సదస్సు. జనతా కర్ఫ్యూకి అన్ని మతాల వారు సహకరించాలని కోరిన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పువ్వాడ అజయ్ కుమార్ భేటీ. జిల్లాలో రైతు బంధు లోపాలను సరిదిద్దాలని కోరిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఆలయాల్లో దర్శనాల రద్దుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం. ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తామన్న మంత్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా కలకలం. ఇటలీ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు. హైదరాబాద్ ఆసుపత్రికి తరలింపు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కరోనా ఎఫెక్ట్. రాజన్న లడ్డు ప్రసాదాలను ఉచితంగా పురజనులకు పంపిణీ. పెద్దపల్లి జిల్లా రామగుండంలో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు. 3,85,000 రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.